ఇప్పుడు ఈ సినిమాలో విష్ణు విశాల్ గారు నాకు చాలా ఒబీడియంట్గా ఉండే అమ్మాయి కావాలి, నా మాట నేను ఏం చెప్తే అదే వినే అమ్మాయి కావాలి అని కోరుకున్నారు. Okay. కానీ ఏం చేస్తారు పాపం ఆయన తలరాత క్వైట్ కాంట్రాస్ట్ అమ్మాయి దొరికింది, అది వేరే విషయం. సో మీరు అలా ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. ఒబీడియన్స్ అయితే అసలు వద్దు నాకు. వా సూపర్. నెక్స్ట్ నాకు మీరు ఎఫ్ఐఆర్ రాక్షసుని చెప్తున్నారు కానీ నాకు అరణ్య సినిమాలో కూడా చాలా అరణ్య, ఇష్టం. అవును రైట్, అందులో చెప్పండి. లేదు ఐశ్వర్య గారిది ధనుష్తో సినిమా ఉంది కదా ఒకటి, అది కూడా చాలా ఇష్టం. ఐశ్వర్య లక్ష్మి గారిది, అవును అవును. ఆవిడ PS1 కూడా రీసెంట్ గా చేశారు. రీసెంట్ గా మళ్ళీ పక్కన ఎవరినబ్బా ఈయన కనుక్కుంటున్నారు? నా ఫ్రెండ్ నా జాంజిగిరి ఓకే, ప్రాంప్టింగ్ కాదు, ఏ తప్పులు చేయాలన్నా సపోర్ట్ ఇచ్చేవాడు నాకు. ఓకే. లేదు ఐశ్వర్య గారిది కొత్త సినిమా ఒకటి వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. వాళ్ళ హస్బెండ్ ఆయన పట్టా 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 కొడతా ఉంటాడు. ఏ సినిమా అది? ఎవరికైనా ఐడియా ఉందా? తెలియదు. అమ్ములో ఐశ్వర్య గారు వచ్చినప్పుడు చెప్పండి. అమ్ములో మీ యాక్టింగ్ సూపర్ అసలు. చెప్దాం, చెప్పండి. ఇంకా మీ యాంకరింగ్ కూడా నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ఉన్నాడు ఆఫీస్లో, బిస్కెట్ కాదు ఫ్యాక్టరీ వేరే దగ్గర ఉంది, అది తీసుకొస్తాం మళ్ళీ. తీసుకురండి, ఆయనతో కూడా మాట్లాడదాం. మా ఫ్రెండ్ ఓంకార్ అన్న, ఓకే, మీకు మంచి ఫ్యాన్ అన్నమాట. థ్యాంక్ యూ. యాక్చువల్లీ జబర్దస్త్లో కొత్త యాంకర్ అన్నప్పుడు మీరు అనుకున్నారు. ఓకే చాలు, ఇంకే టాపిక్ వద్దు, ఇంకెవరికైనా ఇవ్వండి. ఎవరైనా స్టేజ్ పైకి వస్తారా? వాళ్ళు అక్కడ మాట్లాడడానికే ధైర్యం తెచ్చుకుంటున్నారు, ఇంకా స్టేజ్ పైకి రమ్మన్నానంటే పారిపోయేలాగా ఉన్నారు. స్టేజ్ పైకి వస్తారా? రండి. ఏం చేస్తారు? మంచి రవితేజ గారి సాంగ్స్ ప్లాన్ చేయండి అమ్మా, మనం ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఇక్కడ. రవితేజ గారి సినిమాలంటే అసలు ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో స్టేజ్ పైన. ఇక్కడ ఇవాల్టి మన మట్టి కుస్తీ ఈవెంట్ ఏంటైనా లేదు మీకు పెట్టట్లేదులేండి సాంగ్. రండి. ఆయన సాంగ్ అనగానే నెమ్మదిగా జారుకుంటున్నారు ఎందుకు వచ్చిందని. చెప్పండి ఏమిటి విశేషాలు? అదే ఏం లేదు, మీరు రమ్మన్నారు కదా. అవును రమ్మన్నాను, కానీ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా స్టేజ్ పైన. అంటే మూవీ అంటే కన్నా రావాలా, చూడాలా, మాట్లాడాలనేది కెమెరాలో కనిపించాలి కదా. మీ గర్ల్ ఫ్రెండ్ వాచ్ చేస్తున్నారు కదా. అర్థమైంది నాకు. చెప్పండి, పర్లేదు. ఏమన్నా చెప్పాలనుకుంటే కెమెరాని యూజ్ చేసుకుని. లేదు మేడం, ఫోటో అడిగినందుకు ఇంత దారుణంగా ఇరికిచ్చేసారు నాకు. నేను ఏమన్నా అన్నాను అసలు? ఆయన్ని నేను రమ్మని అడిగాను అని, ఆయనే కదా చేయొత్తారు. అంటే ఎత్తాను మేడం టాపిక్ అంటే. కానీ ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు డాన్సా, పాట? పాట కూడా అంత లేదు మేడం, డాన్సర్ కాదు, సింగర్ కాదు. కానీ డైలాగ్, రవితేజ గారి డైలాగ్. రవితేజ గారి డైలాగ్ అంటే కానీ మంచి జోష్. కమన్ చెప్. ఒక స్టెప్ వేస్తాం మేడం రవితేజ గారి గురించి. అది చూసారా, ఫైనల్ గా డాన్సే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు ఆయన. సాంగ్ ఉందా? ఎనీ సాంగ్, ఎనీ డాన్స్ నంబర్ ఆఫ్ రవితేజ గారు. సో ధమాకా అయితే ఇంకా హ్యాపీ. ధమాకానా? జించక్ 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 జించున్నా వేసుకోండి అమ్మా. ఇన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి, మాకు కావాలి ఇక్కడ, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి, పాటల కోసం వెయిటింగ్. మేడం 2 స్టెప్స్. 2 స్టెప్స్ ఎలా కౌంట్ చేద్దాం? 2 స్టెప్స్ అంటే మీరు కొద్దిగా మాతో 2 అంటే ఎలా కౌంట్ చేద్దాం? 2 సాంగ్సా? అరే ఆపేశారు. సరే ఎనీవేస్ 2 స్టెప్లైనా ఆయన ఫిక్స్ అయ్యారు, అదే వేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.